ప్రస్తుతం మనతో పాటు రంజిత్ గారు ఉన్నారు. రంజిత్ గారు, ఈ రోజు అంటే ప్రధాన పార్టీలను పక్కన పెట్టి దాదాపుగా 200 మందితోటి భారీ కాన్వాయ్తో అంటే కవిత పార్టీలు చేరడానికి కారణం ఏమనుకో? ఈ రోజు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పోరాడుతున్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో మేమంతా జాయిన్ కావాలని, మేము కూడా మొదటి నుంచి సామాజిక తెలంగాణ కట్టుబడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరి ధ్యేయాలు ఒకటైనప్పుడు కలిసి పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి జాగృతిలో చేరడం జరిగింది. పాలమూరులో అయితే ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఉంది, గతంలో బీఆర్ఎస్ కంచుకోట. అట్లాంటి ఆ రెండు కంచుకోటలను బద్దలు కొట్టి జాగృతి అక్కడ వెళ్తాది అనుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఖచ్చితంగా జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీల యొక్క కంచుకోటలను బద్దలు కొడతాం. రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ దిశగా, సర్వోదయ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ఎందుకోసం అంటే గత కొన్ని నెలల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భంలో కవితక్క గారి చిత్తశుద్ధి నాకు అర్థమైంది, ఆ దృఢ సంకల్పం అర్థమైంది, ఆ విజన్ అర్థమైంది. కాబట్టి ఇక్కడ సాధ్యమవుతుందనే భావనతోనే మేము కలిసి ప్రయాణం చేయబోతున్నాం. గద్వాల్ అంటేనే మనకి అరుణమ్మ కావచ్చు, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, అట్లాంటి వాళ్ళిద్దరిని అంత పెద్ద శక్తుల్ని రంజిత్ గారు ఏ విధంగా ఢీకొడతారు? వాళ్ళు పెద్ద శక్తులని మీరు అనుకుంటున్నారు కానీ కాదని నేను అనుకుంటున్నాను. పార్టీలు అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు పెద్దగా కనిపించినారు తప్ప వాళ్ళకి అధికారమే పరమావధి తప్ప వాళ్ళు పెద్ద శక్తులు ఏం కాదు. నిజంగా డీకే అరుణ గారు పెద్ద శక్తి అయినప్పుడు మరి మన జరిగిన ఎన్నికల లోపల 4 ప్లేస్ ఎందుకు వస్తుంది, 7,000 ఓట్లు ఎందుకు వస్తాయి? మీరు ఆలోచన చేయాలి. పార్టీల అండదండలతో పార్టీలను అడ్డం పెట్టుకుని మేము బలవంతులమని ప్రజలకు మభ్యపెట్టినారు తప్ప వాళ్ళు బలవంతులు కాదు. వాళ్ళు ఒక రాజకీయ కుయుక్తులు పండడంలో బలవంతులు, రాజకీయ కుట్రలు పండడంలో బలవంతులు. మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ సీట్ గెలుపు గద్వాల్ నుంచి మొదలవుతుంది. ఖచ్చితంగా గద్వాల్ నుంచే మొదలు పెడతాం. పక్క మీరు సామాజిక తెలంగాణనే ధ్యేయంగా, సర్వోదయ తెలంగాణ ధ్యేయంగా పార్టీ విధానం ఉంటుంది. అది అధ్యక్షురాలు ప్రకటిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ వేదిక జాగృతి కనిపించబోతా ఉంది. ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీరు మెల్లిగా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు ఒకసారి పార్టీ పెట్టక మొదలే మీరు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, ప్రస్థానం చూస్తే మెల్లిగా వాగిన నోర్లే మూతపడినటువంటి పరిస్థితి. ఏదైతే కేసు అని చెప్పినారో అదే కేసు కొట్టివేసిన పరిస్థితి. కాబట్టి ఒకసారి మీరు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తేనే కవితను నమ్ముతారనేది బలమైన సంకేతం. ఖచ్చితంగా ఉంటామని చెప్తా.